హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ తెలుగు, మరి 8th క్లాస్ అంటేనే ఎస్సిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి యూజ్ అవుతుంది. మరి 8th క్లాస్ తెలుగు 11th లెసన్ జీవన భాష్యం. మరి ఈ లెసన్ బేస్ చేసుకొని ప్రక్రియ, ఇతివృత్తం, కవి పరిచయంతో పాటు పాఠ్యభాగ అంశాలు, చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఈ లెసన్ లో వ్యాకరణం పాటు చాలా స్పష్టంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మనం ఎస్జిటిని బేస్ చేసుకొని మీకు వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మన నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే 200 రూపీస్ పే చేస్తే చాలు. రెఫరెన్స్ కోసం వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. పాఠ్యభాగం వచ్చేసరికి జీవన భాష్యము. మరి ఈ జీవన భాష్యం యొక్క ప్రక్రియ, ఇతివృత్తము, కవి పరిచయము, పాఠ్యభాగ అంశాలతో పాటు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చిన వ్యాకరణం కూడా చూద్దాం. మరి జీవన భాష్యం యొక్క ప్రక్రియ గజల్. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, జీవన భాష్యం, పాఠ్యభాగ, ప్రక్రియ, ఇతివృత్తములు వరుసగా. సో ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే గజల్ అవుతుంది. ఇతివృత్తం ఏంటి అంటే సామాజిక స్పృహ. సో జీవన అంటేనే జీవితం, జీవితం అంటేనే మనకు దానిపైన ఒక సామాజిక స్పృహ అనేది ఏర్పరచుకోవాలి అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే చాలు. సో జీవన భాష్యం, పాఠ్యభాగ, ప్రక్రియ, ఇతివృత్తములు వరుసగా గజల్, అదే విధంగా సామాజిక స్పృహ. మరి కవి ఎవరు అంటే సి నారాయణ రెడ్డి. సో నోటెడ్ చేసుకోవాలి. జీవన భాష్యం, పాఠ్యభాగ కవి సి నారాయణ రెడ్డి. మరి నారాయణ రెడ్డి కవి పరిచయం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, మరి సి నారాయణ రెడ్డి గారి యొక్క బిరుదు ఏంటి? బిరుదు చాలా చాలా ఇంపార్టెంట్. మరి బిరుదు వచ్చేసరికి పద్మభూషణ్. మరి సి నారాయణ రెడ్డి, సి అంటే సింగిరెడ్డి. సో పూర్తి పేరు ఏంటి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. మరి బిరుదు ఏంటి అంటే పద్మభూషణ్. మరి జ్ఞానపీఠ అవార్డు తనకి ఏ గ్రంథం ద్వారా వచ్చింది అంటే విశ్వంభర. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు ఏ గ్రంథము ద్వారా వచ్చింది? ఏ గ్రంథము ద్వారా అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే విశ్వంభర. ఏ సంవత్సరంలో అంటే 1988వ సంవత్సరంలో విశ్వంభర అనే గ్రంథాన్ని బేస్ చేసుకొని సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు రావడం అయితే జరిగింది. మరి తన యొక్క బిరుదు ఏంటి? పద్మభూషణ్. మరి ఇక్కడ తన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చమత్కారం. వీరి కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత, వీరి కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే చమత్కారం అని ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకునబడింది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్య 6వ సంపుటిలోని తెలుగు గజల్లోనిది. చూడండి, ప్రస్తుత పాఠ్యభాగము జీవన భాష్యం అనే పాఠ్యభాగము ఎక్కడి నుండి గ్రహించబడినది, ఎక్కడి నుండి తీసుకునబడినది అంటే సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లోనిది. నోటెడ్ చేసుకోవాలి. సో థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం మెయిన్ పాయింట్స్ మాత్రం రాసుకుని వదిలేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైనా లెసన్ బేస్ చేసుకుని ప్రక్రియ, ఇతివృత్తం, కవిపరిచయం బాగా నోటెడ్ చేసుకోండి. ఉద్దేశం తెలిస్తే చాలు, ఆటోమేటిక్ గా ప్రక్రియ, ఇతివృత్తాలు కూడా వచ్చేస్తాయి. మరి ఉద్దేశం ఏంటి అంటే దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం. అంటే సమాజంలో ఒక వ్యక్తి గౌరవం ఏ విధంగా పొందుతాడో అని తెలియజేసేటువంటి పాఠ్యభాగమే ఏంటి అంటే జీవన భాష్యము. అంటే ఇక్కడ సమాజంలో గౌరవం పొందాలి అంటే దుఃఖాన్ని తట్టుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవిస్తే ఆటోమేటిక్ గా సమాజంలో గౌరవం పొందుతాడు. మరి సమాజము అంటున్నాం కాబట్టి ఇతివృత్తము, సామాజిక స్పృహాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే గజల్ అవుతుంది. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన వ్యాకరణం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, 8th క్లాస్ అంటేనే వ్యాకరణం చాలా డెప్త్ గా ఇచ్చాడు. సో 8th క్లాస్ మీరు ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు వ్యాకరణం పాట అంత స్పష్టంగా క్లియర్ గా ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒక్కసారి చూడండి, చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఒక్కసారి అర్థాలు అబ్జర్వ్ చేస్తే ముసరడం. సో ముసరడం అంటే అర్థం ఏంటి? మనము ఈగలు ముసురుతున్నాయి అంటాం. అంటే ముసరడము అంటే అర్థం ఏంటి? కమ్ముకోవడము, ఆవరించడము. సో ముసరడం అంటే అర్థం ఏంటి? కమ్ముకోవడం. నెక్స్ట్ అలవోకగా. సో అలవోకగా ఎత్తుతున్నాడు, ఆ రాయిని చాలా అవలోకగా ఎత్తుతున్నాడు అంటే అర్థం ఏంటి? చాలా తేలికగా ఎత్తుతున్నాడు అని. సో ఇక్కడ
అలవోకగా అంటే అర్థం ఏంటి? తేలికగా అని. నెక్స్ట్ పూర్ణ కుంభం. పూర్ణ కుంభం అంటేనే నిండుకుండ. నెక్స్ట్ హృదయం. హృదయం అంటే గుండె, తెలిసినటువంటి అర్థమే. నెక్స్ట్ మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సందులు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సో మీరు ఆల్రెడీ వ్యాకరణం క్లియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి గ్రామర్ పార్ట్ ఓన్లీ మీరు రివిజన్ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణం అనేది మీరు రివిజన్ కోసం యూజ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఈజీగా స్కోర్ చేయగలరు. మరి బాల్యం అంతా, బాల్యము ప్లస్ అంతా, బాల్యం అంతా. సో ఇచ్చినటువంటి పదం చూడండి, బాల్యం అంతా, బాల్యము ప్లస్ అంతా, ము ప్లస్ వు. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సందులం బేస్ చేసుకొని క్లియర్ గా ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బాల్యము ప్లస్ అంతా, బాల్యం అంతా. సో మొదటి పదములోని చివరి అక్షరము ము ప్లస్ వు, ము ప్లస్ వు. రెండవ పదములోని మొదటిది ఆ. ఇక్కడ ఒక్కసారి ఉకారం లోపిస్తే ము ప్లస్ ఆ ఏమవుతుంది? మా అవుతుంది. బాల్యమంతా, బాల్యమంతా. సో ఇక్కడ ఊ కాబట్టి ఉత్వ సంధి లేదా ఉకార సంధి. నెక్స్ట్ దేవతలంతా, దేవతలు ప్లస్ అంతా, దేవతలంతా. లు ప్లస్ వు, లు ప్లస్ ఆ లా, దేవతలంతా. ఇది కూడా మనకి ఏమవుతుంది? ఉకార సంధి లేదా ఉత్వ సంధి. దారవుతుంది, దారి ప్లస్ అవుతుంది, దారవుతుంది, దారి ప్లస్ అవుతుంది, దారవుతుంది. ఇక్కడ మొదటి పదంలోని రెండవ చూడండి చివరిది రి అంటున్నాం. ర్ ప్లస్ ఈ, రీని మనం ఏ విధంగా రాస్తాం? ర్ ప్లస్ ఈ. ఆ ప్లస్ రా అవుతుంది కాబట్టి దారవుతుంది, ఇకార సంధి లేదా ఇత్వ సంధి. నెక్స్ట్ విరిగినప్పుడు, విరిగిన ప్లస్ అప్పుడు, విరిగినప్పుడు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వ్యాకరణ పార్ట్స్ ఫ్రెండ్స్ ఇది. విరిగినప్పుడు, విరిగిన ప్లస్ అప్పుడు, విరిగినప్పుడు. సో నా న్ ప్లస్ ఆ, న్ ప్లస్ ఆ, న్ ప్లస్ ఆ నా. సో విరిగినప్పుడు. సో ఇది అకార సంధి లేదా అత్వ సంధి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సంధులు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో వాక్యాలను బేస్ చేసుకొని క్వార్థకం, శత్రార్థకం, అదే విధంగా ఛేదార్థకం గురించి చాలా స్పష్టంగా ఇచ్చాడు 8th క్లాస్ లో 10th లెసన్ 11th లెసన్ బేస్ చేసుకొని. మరి ఒక్కసారి మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, క్వార్థకం అనేది భూతకాలాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి అసమాపక క్రియ. శత్రార్థకం అనేది వర్తమాన కాలాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి అసమాపక క్రియ. ఛేదార్థకం అనేది భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకునేటువంటి అసమాపక క్రియ. మరి ఇక్కడ ప్రత్యయాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, క్వార్థకానికి ఈ అనేటువంటి ప్రత్యయం ఉంటుంది, శత్రార్థకానికి తు అనేటువంటి ప్రత్యయం ఉంటుంది, ఛేదార్థకానికి అయితే, తే, ఇతే అనేటువంటి ప్రత్యయాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి ఈ, చేస్తూ తు, చేస్తే ఏ, రాస్తే ఏ. మరి వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. 1 by 1 డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి వ్యాకరణం పార్ట్ అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శత్రార్థకం, క్వార్థకం, ఛేదార్థకం. సో ఈ మూడింటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి టాపిక్ వెళ్లే ముందు అసలు భూతకాలం అంటే ఏంటి, వర్తమాన కాలం అంటే ఏంటి, భవిష్యత్ కాలం అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ మూడింటిని బేస్ చేసుకుని ఈ 3 క్రియలు ఇవ్వడం అయితే జరిగింది, 3 కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఇక్కడ భవిష్యత్ కాలము, భూతకాలము, వర్తమాన కాలానికి డిఫరెన్సెస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ భూతకాలము. భూతకాలం అంటే ఏంటి మీకు తెలిసిందే. భూతకాలం అంటే ఏంటి? జరిగిపోయినది, అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే భూతకాలం అవుతుంది. అంటే జరిగిపోయిన కాలము, ఓకేనా. భూతకాలము అంటేనే ఆల్రెడీ జరిగిపోయిందని. నెక్స్ట్ వర్తమానము అంటే ఏంటి? జరిగేది, అంటే ప్రెసెంట్ జరిగేదే మనకి ఏమవుతుంది అంటే వర్తమానం అవుతుంది. భవిష్యత్ అంటే ఏంటి? జరగబోయేది, అంటే ఇంకా జరగలేదు, ఓకేనా. జరగబోయేది మనకి ఏమవుతుంది అంటే భవిష్యత్ కాలం అవుతుంది. ఈ 3 నోటెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కాన్సెప్ట్ లోకి వెళ్తే, శత్రార్థకం అంటే అర్థం ఏంటి అంటే వర్తమాన కాల అసమాపక క్రియనే మనం ఏమంటాము అంటే శత్రార్థకం అంటాం. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. శత్రార్థకం అంటేనే మనకి వర్తమానంలో ఉంటుంది. శత్రార్థం అంటే మనకి ఏ కాలంలో ఉంటుంది? వర్తమాన కాలంలో ఉంటుంది. అదే విధంగా అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏంటి? సమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏంటి? పని జరిగిపోయిన క్రియను తెలిపేదే మనకు సమాపక క్రియ అంటే. అంటే పని జరిగిపోయింది, అన్నం తిన్నది,
వచ్చింది, వెళ్ళింది, ఇవన్నీ మనకి ఏమవుతాయి? సమాపక క్రియలు అవుతాయి. అసమాపక క్రియ అంటే అర్థం ఏంటి? వెళ్ళి, చూసి, చూస్తూ, మాట్లాడుతూ అంటే ఇలాంటివి మనకి ఏమవుతాయంటే అసమాపక క్రియలు. అంటే అర్థం ఏంటి? పని పూర్తి కానటువంటి క్రియలు. అంటే ఇక్కడ పని పూర్తి కాలేదు అని తెలియజేస్తుంది. రాధ అన్నము తిని ఏం చేస్తుంది? అక్కడ తిని అనేది మనకి ఏమవుతుంది అంటే అసమాపక క్రియ అవుతుంది. రాము అన్నం తిన్నాడు అనేది మనకి ఏమవుతుంది అంటే సమాపక క్రియ అవుతుంది. అంటే పని పూర్తి అయినట్లు తెలియజేసేది మనకు సమాపక క్రియ అయితే, పని పూర్తి కానట్లు తెలియజేసేది మనకి ఏమవుతుంది? అసమాపక క్రియ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అసమాపక క్రియ అంటే అక్కడ పని పూర్తి కాలేదు అని తెలియచేయాలి. ఓకేనా? పని పూర్తి కాలేదు. అదే విధంగా ఏ కాలంలో ఉండాలి? వర్తమాన కాలంలో ఉండాలి. వర్తమాన కాలం అంటే ఏంటి? ప్రెసెంట్ జరిగేది. అంటే ప్రెసెంట్ జరుగుతూ ఉండాలి. అంటే ప్రెసెంట్ జరిగేది అయి ఉండాలి. అదే విధంగా అక్కడ అసమాపక క్రియ ఏర్పడితే అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే శత్రార్థకం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ద్వారా, ఎందుకంటే మనం ప్రతిదీ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళలేం కాబట్టి లాజిక్ చూడండి. శత్రార్థకం అంటే శత్రువు. ఓకేనా? శత్రువు ప్రెసెంట్ మన దగ్గరకు వస్తున్నాడు. శత్రువు ఓకేనా? మనం పాతకాలం కాదు. శత్రువు ఎప్పుడు తయారవుతాడు? అప్పుడప్పుడు. మనం శత్రువును అప్పుడప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి శత్రువును ఫామ్ చేసుకోవాలి అనుకుంటే వర్తమానం అని గుర్తుపెట్టుకోవడం కోసము. ఓకేనా? శత్రువు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక శత్రువు ఫామ్ కావాలనుకోండి, ఏదైనా మనం తిట్టడం వలనో, ఏదైనా మనం కొట్టడం వలనో, ఏదైనా అసభ్యంగా మాట్లాడడం వలనో, ఏదైనా అసభ్యం చేయడం వలనో మనం శత్రువు ఫామ్ అవుతాడు. అంటే అప్పుడప్పుడే ఫామ్ అవుతాడు. అంటే ప్రాసెస్ వర్తమానంలో అర్థం కావడం కోసం ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఓకేనా? ఆ వర్తమాన కాలంలో శత్రువు తయారవుతాడు కాబట్టి శత్రువు అంటే అప్పుడప్పుడు ఫామ్ చేసుకుంటాం కాబట్టి వర్తమానమై ఒక లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ గా ఉంటాయి. ఆ మూడు అక్కడక్కడే ఉంటాయి కాబట్టి వర్తమానము, భవిష్యత్తు, భూతం మూడు కన్ఫ్యూజ్ లో ఉంటాయి కాబట్టి శత్రార్థకం అంటేనే వర్తమానంలో ఉండాలి. అదే విధంగా ఏ క్రియ ఉండాలి? అసమాపక క్రియ ఉండాలి. మరి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతారో ఒక్కసారి చూద్దాం. క్రింది వాణిలో శత్రార్థక వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఫస్ట్ వన్, మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. ఆలోచించి పుస్తకం చదివింది అంటే అర్థం ఏంటి? ఆలోచించి పుస్తకం చదివింది, ఆలోచించింది, పుస్తకం చదివింది అంటే ఆలోచించి పుస్తకం చదివింది అనేది మనకి ఏమవుతుంది? ఓకేనా? భవిష్యత్ అయితే కాదు. ఇదేమవుతుంది అంటే భూతకాలంలో ఉంది. అవునా? భూతకాలంలో ఉంది అంటే ఆలోచించి అంటే జరిగిపోయింది. భూతకాలం అంటే ఏంటి? జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేది మనకు భూతకాలం కాబట్టి మాధవి ఆలోచించి పుస్తకం చదివింది అనేది మనకు భూతకాలంలో ఉంది. మరి భూతకాలంలో ఉంటే మనకి ఏమవుతుంది అంటే క్వార్థకం. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత వస్తుంది. నెక్స్ట్ మాధవి ఆలోచించదు, పుస్తకం చదవదు. సో ఇది ఇక్కడ ఆలోచించదు, పుస్తకం చదవదు. ఓకేనా? వ్యతిరేకం. నెక్స్ట్ మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది. ఆలోచిస్తూ అంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది అంటే అర్థం ఏంటి? వర్తమానము అంటే ప్రెసెంట్ జరుగుతుంది. ఆలోచిస్తూ ఉంది. ఓకేనా? ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది కాబట్టి వర్తమానంలో ఉంది. అదే విధంగా ఆలోచిస్తూ అంటే అసమాపక క్రియ. ఆలోచిస్తూ ఏం చదువుతుంది అంటే పుస్తకం చదువుతుంది. ఆలోచిస్తూ అనేది మనకి ఏమవుతుంది? అక్కడ అసమాపక క్రియ అవుతుంది. ఆలోచిస్తూ అనేది మనకు అక్కడ వర్తమానాన్ని తెలియజేస్తుంది కాబట్టి వర్తమానం ఉంది అంటే జరుగుతూ ఉంది. ఆలోచిస్తూ అనేది పని పూర్తి కాలేదు, అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ శత్రార్థకం. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా? మరి కాన్సెప్ట్ ద్వారా వెళ్దాం. ఓకేనా? డెఫినేషన్ చెప్పాను, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారని చెప్పాను. ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్తే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా చూడండి. అభిలేష్ మాట్లాడుతూ నడుస్తున్నాడు. అభిలేష్ సంథింగ్ అఖిలేష్ ఎవరైనా కానివ్వండి. ఓకే, అఖిలేష్ మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ అనేది ఉపక్రియ అయితే నడుస్తున్నాడు అనేది ప్రధాన క్రియ. ఇక్కడ చూడండి, మాట్లాడు అనేటువంటి ధాతువుకు తు అనేటువంటి ప్రత్యయము చేరడం వల్ల వర్తమాన కాలంలో ఉండి అది అసమాపక క్రియగా మారింది. వర్తమాన కాలంలో ఉండి అసమాపక క్రియగా ఎప్పుడు మారింది? మాట్లాడుతూ అంటే తు అనేటువంటి ధాతువు చేరడం వల్ల. ఇక్కడ చూడండి, సౌజన్యపడుతూ, లేస్తూ, ఫల్గున్ పేపర్ చదువుతూ అంటే ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మాట్లాడుతూ నడుస్తున్నాడు ప్రాసెస్ జరుగుతుంది అంటే వర్తమాన కాలంలో ఉంది. అదే విధంగా మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు అంటే క్వశ్చన్ మార్క్ కదా అక్కడ.
మాట్లాడుతూ అంటే మనకు అక్కడ వాక్యం పూర్తి కాలేదు, అంటే వాక్యం పూర్తి కానటువంటి దాన్ని మనం ఏమంటాము, అసమాపక క్రియ అంటారని చెప్పాను. అంటే ఇక్కడ మాట్లాడుతూ అంటే ప్రాసెస్ జరుగుతుంది, వర్తమానంలో ఉంది, అక్కడ కంప్లీట్ కానట్టు తెలియజేస్తుంది కాబట్టి అసమాపక క్రియలో ఉంది, కాబట్టి వర్తమాన కాల అసమాపక క్రియలో ఉంది, కాబట్టి ఇది ఏమవుతుంది, శత్రర్థకం. నెక్స్ట్ సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ త్రొక్కడం నేర్చుకుంటున్నది అంటే ప్రాసెస్ జరుగుతుంది, అంటే వర్తమాన కాలంలో ఉంది. పడుతూ లేస్తూ ఓకేనా, ఇవన్నీ మనకి ఏమవుతాయి, అసమాపక క్రియలు అవుతాయి. కాబట్టి అసమాపక క్రియ అదే విధంగా వర్తమాన కాలం, కాబట్టి ఈ వాక్యం కూడా మనకు శత్రార్థకంలో ఉంది. నెక్స్ట్ ఫల్గున్ పేపర్ చదువుతూ ఏం చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు. అంటే ఇక్కడ పేపర్ చదువుతూ అంటే ప్రాసెస్ జరుగుతుంది, పేపర్ చదువుతున్నాడు అంటే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలంలో ఉన్నాడు. అది కూడా పేపర్ చదువుతూ అంటున్నాం కాబట్టి వర్తమాన కాలంలో ఉంది, పని పూర్తి కాని క్రియను తెలియజేస్తుంది కాబట్టి అసమాపక క్రియలో ఉంది. అంటే ఇక్కడ పూర్తి కాని వర్తమాన కాల అసమాపక క్రియను మనం ఏమంటామని చెప్పాను, శత్రార్థకం అంటాం. కాబట్టి ఈ వాక్యం కూడా మనకు శత్రార్థకం. ఓకేనా, మరి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మరికొన్ని వాక్యాలు మనం అబ్జర్వ్ చేస్తే జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది అంటే వర్తమాన కాలంలో ఉంది. చదువుతూ అంటే తూ అనేటువంటి ఇక్కడ చదువు అనేటువంటి దానికి అనే ధాతువుకు తూ అనేటువంటి ప్రత్యయం చేయడం వల్ల అదేమైంది, వర్తమాన కాలంలో ఉన్న అసమాపక క్రియగా మారింది. కాబట్టి ఆ వాక్యం అనేది శత్రార్థకంలో ఉంది. నెక్స్ట్ సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది అంటే వర్తమాన కాలంలో ఉంది, అసమాపక క్రియలు. నెక్స్ట్ మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతుంది. ఇదే ప్రీవియస్ క్వశ్చన్ అడిగినటువంటి బిట్ 8th క్లాస్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ని ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగారు. నెక్స్ట్ ఫల్గున్ పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాడు. చదువుతూ అంటే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలము అదే విధంగా అసమాపక క్రియలో ఉంది. నెక్స్ట్ సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది అంటే వర్తమాన కాలంలో ఉంది. పాడుతూ అనేది మనకి ఏమవుతుంది, పని పూర్తి కానటువంటి క్రియ కాబట్టి అది అసమాపక క్రియ. వర్తమాన అసమాపక క్రియ అయితే ఆ వాక్యం కూడా మనకి ఏమవుతుంది అంటే శత్రార్థకం. క్లియరా ఫ్రెండ్స్? అంటే సింపుల్ లాజిక్ ఏంటి, వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉండాలి, అదే విధంగా ఏ క్రియ ఉండాలి, అసమాపక క్రియ అంటే పని పూర్తి కానటువంటిది. పడుతూ లేస్తూ పూర్తి కాలేదు, ఇవన్నీ అసమాపక క్రియలు. చదువుతూ, మాట్లాడుతూ, ఆలోచిస్తూ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే అసమాపక క్రియలు. ప్రాసెస్ జరుగుతుంది వర్తమాన కాలం కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనకి ఏంటి, శత్రార్థకం. ఇక్కడ చూడండి, తూ అనేటువంటి ధాతువు చేరింది. ఆలోచిస్తూ, పడుతూ, లేస్తూ, చదువుతూ అంటే మా ధాతువుకు తూ అనేటువంటి ప్రత్యయం చేయడం వల్ల వర్తమాన కాలంలో ఉండి అసమాపక క్రియగా మారింది. క్వార్థం. మరి క్వార్థం ఇక్కడ దేనిని తెలియచేస్తుంది అంటే భూతకాలిక అసమాపక క్రియ. నోటెడ్ చేసుకోవాలి. భూతకాలము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే క్వార్థం. అంటే భూతకాలము అంటే అర్థం ఏంటి, వర్తమానము అంటే జరిగేది, భవిష్యత్తు అంటే జరగబోయేది అని చెప్పాను. మరి భూతకాలము అంటే ఏంటి, జరిగిపోయినటువంటి కాలాన్ని, అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలాన్ని తెలియజేసేదే మనకి ఏమవుతుంది, భూతకాలం అవుతుంది. అది కూడా ఏ క్రియ ఉండాలి, అసమాపక క్రియ ఉండాలి. అంటే పని పూర్తి కానటువంటి క్రియను, అంటే పని పూర్తి కానట్టు తెలియజేసేటువంటి క్రియ ఉండాలి, అది అసమాపక క్రియ. అదే విధంగా భూతకాలానికి చెందినటువంటిది అయి ఉంటే అది ఏ వాక్యం అవుతుంది అంటే క్వార్థం. మరి ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. భాస్కర్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇక్కడ చూడండి, అలసిపోయి, ఆడి, ఈ, అన్నము వండి, ఈ, బడికి, భార్గవి సినిమా చూసి బడికి వెళ్ళింది, ఈ. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రాముడు లంకకు వెళ్లి రామునితో యుద్ధం చేసి జయించి సీతను అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్రత్యయం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో కనిపించినటువంటి బిట్ ఇదే ఫ్రెండ్స్. మరి ఏమని బిట్ అడిగాడు అంటే ఈ అనేటువంటి ప్రత్యయము చేయనటువంటి క్రియారూపాన్ని గుర్తించండి అని అడిగాడు. సో క్వశ్చన్ మనకి ఈజీగానే అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు, బేసిక్స్ ను బేస్ చేసుకొని ఎక్కువగా టచ్ చేస్తారు కాబట్టి ప్రతి బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో మనం బిట్ అబ్జర్వ్ చేస్తే ఈ అనేటువంటి ప్రత్యయము చేయనటువంటి క్రియారూపాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. మరి ఈ అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి క్రియారూపం ఏంటి, క్వార్థం, క్వార్థకం. సో నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే
భూతకాలిక అసమాపక క్రియలు అన్ని ఇకారంతో అంతమవుతాయి. అదే ఈ అనేటువంటి ప్రత్యయం అనేది అక్కడ ఉంటుంది, ఇకారంతో అంతమవుతాయి. ఇక్కడ చూడండి, భాస్కర్ ఆడి ఏం చేశాడు అంటే ఇక్కడ అసమాపక క్రియ ఇది. అలసిపోయి అంటే వాక్యం పూర్తి కాలేదు, అంటే ఆ క్రియారూపం అనేది పనిని పూర్తి కానట్టు తెలియజేస్తుంది. అంటే ఇది కూడా మనకు అసమాపక, ఓకేనా, పూర్తి కాలేదు కాబట్టి. ఇంటికి వచ్చాడు అంటే ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భాస్కర్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు అంటే వచ్చేసాడు, అంటే ఇక్కడ ప్రెసెంట్ ప్రాసెస్ జరగటం లేదు, అంటే ఇక్కడ వర్తమానాన్ని తెలియచేయడం లేదు, భవిష్యత్తును తెలియచేయడం లేదు. ఇక్కడ దేని తెలియజేస్తుంది? భూతకాలాన్ని తెలియజేస్తుంది. అంటే జరుగుతూ ఉన్న తెలియటం లేదు, జరగబోయేది చెప్పడం లేదు, జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాం. అంటే ఇక్కడ భాస్కర్ ఆడి అలసిపోయి ఇంటికి వచ్చేసాడు అంటే ఇంటికి వచ్చాడు అంటే ఇంటి ఇక్కడ జరిగిపోయింది. సో జరిగిపోయినది కాబట్టి అది మనకి ఏమవుతుంది? భూతకాలం అవుతుంది. మరి వెళ్ళి, ఆడి, అలసిపోయి ఇవన్నీ మనకు అసమాపక క్రియలు కాబట్టి ఈ వాక్యం అనేది భూతకాలాన్ని బేస్ చేసుకొని ఉంది, అసమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి ఈ వాక్యం మనకి ఏమవుతుంది అంటే క్వార్థకం. అంటే ఇక్కడ మీరు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అనేటువంటి ప్రత్యయంతో నోటెట్ చేసుకోవాలి. ఈ అనేటువంటి ప్రత్యయం చూడండి, ఆడి, ఈ, అలసిపోయి, ఈ. మీరు ఈ వాక్యాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భూతకాలంలో ఉంటుంది, అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? క్వార్థకం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, భార్గవి అన్నము వండి తినింది. భార్గవి అన్నం వండి తినింది అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రాసెస్ అయిపోయింది అంటే ఇక్కడ జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది. అన్నం వండి తినింది అంటే జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి భూతకాలము. అన్నము వండి ఏం చేసింది? తినింది అంటే ఇక్కడ వండి, ఈ అనేటువంటి ప్రత్యయము అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుంది? క్వార్థకం. నెక్స్ట్, భార్గవి సినిమా చూసి బడికి వెళ్ళింది. భార్గవి సినిమా చూసి బడికి వెళ్ళింది. సినిమా చూసి బడికి వెళ్ళిపోయింది అంటే అక్కడ అర్థం ఏంటి? జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి భూతకాలము, చూసి, వచ్చి, ఓకే, ఇవన్నీ మనకు అసమాపక క్రియలు ఈ అనేటువంటి ప్రత్యయం కాబట్టి ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుంది? క్వార్థకం. నెక్స్ట్, రాముడు లంకకు వెళ్లి రావణుతో యుద్ధం చేసి జయించి సీతను అయోధ్యకు తీసుకుని వచ్చాడు అంటే జరిగిపోయింది, అంటే తీసుకుని వచ్చేసాడు అంటే జరిగిపోయింది తెలియజేస్తుంది కాబట్టి భూతకాలము, అసమాపక క్రియలు ఈ అనేటువంటి ప్రత్యయం కాబట్టి ఈ వాక్యం కూడా మనకి ఏమవుతుంది అంటే క్వార్థకం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాక్యాలను బేస్ చేసుకుని ఒక బిట్ అయితే 100% టచ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఎన్ఓటి నోట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వార్థకంకు వ్యతిరేకమైనది ఏమవుతుంది అంటే వ్యతిరేక క్వార్థకం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే వ్యతిరేక క్వార్థకము ఏ ప్రత్యయంతో ఉండేటువంటిది? ఏ ప్రత్యయము అంటే అక అనేటువంటి ప్రత్యయము. చూడండి, క్వార్థకం అయితేనేమో ఈ అనేటువంటి ప్రత్యయము, వ్యతిరేక క్వార్థకం అయితేనేమో అక్కడ ఉండేటువంటి ప్రత్యయం ఏంటి? అక. అంటే తినక, ఇక్కడ అక. నెక్స్ట్, వండక, అక. తిరగక, అక. అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యయం ఏంటి? అక అనేటువంటి ప్రత్యయం ఉంటే అది వ్యతిరేక క్వార్థకం. చేతర్థకం. మరి చేతర్థకం అంటే ఏంటి? ఆల్రెడీ కాలాలు చెప్పాం. భూతకాలం అంటే ఏంటి? భవిష్యత్ కాలం అంటే ఏంటి? వర్తమాన కాలము. మరి భవిష్యత్ కాలం అంటే ఏంటి? తరువాత అంటే మనకు జరగబోయేది మనకి ఏమవుతుంది అంటే భవిష్యత్ కాలం అవుతుంది. వర్తమాన కాలము అంటే జరుగుతూ ఉన్నది, అదే భూతకాలము అంటే జరిగిపోయినది. మరి ఇక్కడ చేతార్థకము అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియ. నోటెట్ చేసుకోవాలి. సో భవిష్యత్ కాల అసమాపక క్రియ మనకి ఏమవుతుంది అంటే చేతార్థకం. సో ప్రీవియస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ లో మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ వచ్చేసరికి వర్తమాన కాలాన్ని బేస్ చేసుకుంది. మరి ఇక్కడ చేతార్థకం అనేది ఏంటి? భవిష్యత్ కాల అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే పని పూర్తి కానటువంటి క్రియ. ఆమె పాట పాడి అంటున్నాం. పాడి ఏం చేసింది అంటే అక్కడ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి అక్కడ పాడి, వచ్చి, విని, చూసి, చూస్తూ ఇలాంటివి మనకి ఏమవుతాయంటే పని పూర్తి కాని క్రియలు తెలియజేస్తాయి కాబట్టి అవి అసమాపక క్రియలు అవుతాయి. మరి అసమాపక క్రియ ఉండాలి, అదే విధంగా అక్కడ భవిష్యత్ కాలాన్ని తెలియచేయాలి. భవిష్యత్ కాలం అంటే అర్థం ఏంటి? రాబోయే అంటే జరగబోయేది తెలియచేస్తూ అసమాపక క్రియ ఉంటే అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ చేతార్థకం అంటాం. ఎగ్జాంపుల్ చెప్తే
చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రశ్న అడిగే విధానం ఒక్కసారి చూడండి. చేతర్థక వాక్యాలు అని వచ్చేసి ఆప్షన్ ఏ భూతకాల క్రియను తెలియజేస్తుంది, ఆప్షన్ బి వర్తమాన కాల క్రియను తెలియజేస్తుంది, ఆప్షన్ సి కార్యకారక సంబంధాన్ని తెలుపుతుంది, ఆప్షన్ డి భవిష్యత్ కాల సమాపక క్రియను తెలుపుతుంది అని ఇచ్చారు. మరి ఆప్షన్ ఏ భూతకాలం, చేతర్థకము అంటే ఏంటి భవిష్యత్ కాలం, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. వర్తమాన కాల క్రియను తెలుపుతుంది, సో వర్తమాన కాదు, ఇదేంటి భవిష్యత్ కాలము. నెక్స్ట్ డి ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే భవిష్యత్ కాల సమాపక క్రియ అని ఇచ్చారు. కానీ మనకి యాక్చువల్ గా చేతర్థకం ఏంటి భవిష్యత్ కాల అసమాపక క్రియను తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్ లో సమాపక క్రియ అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది కార్యకారక సంబంధాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే చేతర్థకం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా టచ్ చేయవచ్చు. లేదా ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయమని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చు. అంటే అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది ఈ వాక్యము అంటాడు. ఆప్షన్ ఏ సామాన్య వాక్యము, ఆప్షన్ బి చేతర్థక వాక్యము, ఆప్షన్ సి ప్రశ్నార్థక వాక్యము, ఆప్షన్ డి తుమున్నార్థక వాక్యము. ఇక్కడ చూడండి సామాన్య వాక్యము అంటే ఏంటి? సామాన్య వాక్యము అంటే ఒకే ఒక సమాపక క్రియ ఉంటేది సామాన్య వాక్యం అవుతుందని ఆల్రెడీ వాక్యాల కాన్సెప్ట్ లో చెప్పాను. అంటే గీత పాట పాడింది, గీత పాట పాడింది, పాడింది, వినింది, చూస్తుంది, ఆడుతున్నారు, ఆడుకుంటున్నారు, ఇలాంటివి చేస్తున్నారు, చేశారు, ఇలా క్రియ అనేది పూర్తి అయినట్టు తెలియచేసేది మనకు సమాపక క్రియ అవుతుంది. సో ఒకే ఒక సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని మనం ఏమనాలి సామాన్య వాక్యము. అంటే గీత పాడింది, గీత పాట పాడింది సామాన్య వాక్యము. అక్కడ పాడింది మనకి ఏమవుతుంది సమాపక క్రియ. ఒకే ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి గీత పాట పాడింది, రాము అన్నం తిన్నాడు, ఇలాంటి వాక్యాలు మనకి ఏమవుతాయి అంటే సామాన్య వాక్యాలు. బట్ ఇది సామాన్య వాక్యం అయితే కాదు. నెక్స్ట్ చేతర్థకం, చేతర్థకం కాదు. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్నార్థకం చూద్దాం. చేతర్థకన ప్రశ్నార్థకన. తుమన్నార్థక అంటే అర్థం ఏంటి? ధాతువు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ధాతువు అన్ అనేటువంటి ప్రత్యయంతో, అన్ అనేటువంటి ప్రత్యయంతో ఉండేది మనకి ఏమవుతుంది అంటే తుమున్నార్థక. అంటే చదవన్, అట్టున్, కొట్టెన్, అన్ అనేటువంటి ప్రత్యయంతో ఉంటే అదే మనకి ఏమవుతుంది అంటే తుమున్నార్థకం అవుతుంది. మరి ఇక్కడ అన్ అనేది లేదు కాబట్టి ఇది కూడా కాదు. మరి ప్రశ్నార్థకము అంటే ఏంటి? ప్రశ్నార్థకము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు ఉద్యోగం వస్తుందా, ఆమెకు ఉద్యోగం వస్తుందా అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్ వేసాము. క్వశ్చన్ మార్క్ వేసాం కాబట్టి అటువంటి వాక్యాలు మనకి ఏమవుతాయి అంటే ప్రశ్నార్థక వాక్యాలు అవుతాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ మనము ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఆన్సర్స్ ఈజీగా చెప్పేయచ్చు. ఎస్పెషల్లీ వాక్యాలు ఆప్షన్స్ బేస్ చేసుకుని మనం ఈజీగా ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ప్రశ్నార్థకం కూడా కాదు. ఇంకా మిగిలింది ఏంటి? చేతర్థకం. యాక్చువల్ గా చేతర్థకం అంటే ఏంటి? భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఒక్కసారి చూద్దాం. అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. అంటే అక్షరాలు రాస్తే, అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. అంటే అక్కడ భవిష్యత్తు భూతకాలాన్ని బేస్ చేసుకొని చెప్పలేదు. అంటే జరిగిపోయింది కాదు, జరిగేది కాదు, అక్కడ జరగబోయే దాని గురించి చెప్తున్నాం. అంటే స్పష్టంగా రాస్తే బాగుంటుంది అంటే భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని చెప్పాను కాబట్టి ఇది భవిష్యత్ కాలంలో ఉంది. అదే విధంగా రాస్తే, రాస్తే అంటే రాస్తే ఏమవుతుంది విషయం బాగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ రాస్తే అనేది మనకి అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి ఈ వాక్యము భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని ఉంది, అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది చేతర్థకం. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఒక్కసారి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది. కష్టపడి పని చేస్తే దానంతటా ఫలితం అదే వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు, భవిష్యత్ కాలం జరగబోయే దాని గురించి చెప్తున్నాం కాబట్టి జరగబోయేదాన్ని బేస్ చేసుకున్నాం అంటే భవిష్యత్ కాలంలో ఉంది. అదే విధంగా చేస్తే అంటే పని పూర్తి కాలేదు, అక్కడ పని పూర్తి కానటువంటి క్రియను తెలియజేస్తుంది కాబట్టి అసమాపక క్రియలో ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది మనకి ఏమవుతుంది అంటే చేతర్థకం. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు క్లియర్ గా 8th క్లాస్ లో అయితే చాలా స్పష్టంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి. కార్యకారక సంబంధమును సూచించేటువంటి వాక్యాలలో తే, అయితే,
ఇతే అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి. వీటిని మనం ఏమంటాము అంటే చేత్ అనేటువంటి అర్థం ఇచ్చే ప్రత్యయాలు అంటారు. ఓకేనా, అది కూడా మీరు పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ గా చేతర్థకం అంటేనే మీకు మైండ్ లో నోటెడ్ కావాలి ఏంటంటే రాస్తే ఏ వచ్చింది చూడండి. సో మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేయచ్చు. చేతార్థకము అంటే చాలా వరకు ఆ వాక్యంలో అసమాపక క్రియ దగ్గర ఏ అనేది వచ్చేస్తుంది. అంటే రాస్తే చూడండి, ఇక్కడ రాస్తే స్తేలో ఏ ఉంది అంటే చే ఏ నోటెడ్ చేసుకోండి. లాజిక్ ఏంటి ఇక్కడ? చే ఏ. మీరు మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. చే అంటే ఇక్కడ ఏంటి? చేతార్థకం. ఏ అంటే అర్థం ఏంటంటే రాస్తే, వస్తే. అంటే ఏ అనేటువంటి ప్రత్యయం ఏర్పడితే అది ఆటోమేటిక్ గా ఏ వాక్యాన్ని తెలియజేస్తుంది అంటే చేతార్థకం. బాగా అంశాలు అబ్జర్వ్ చేస్తే మరి గజల్ ఒక ఉర్దూ సాహిత్య ప్రక్రియ. మరి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ మనకి ఏంటి అంటే గజల్ అని చదివాము. మరి ఆ గజల్ అనేది ఒక ఉర్దూ సాహిత్య ప్రక్రియ. మరి దానికి అర్థం ఏంటి అంటే ప్రియభాషిని. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గజల్ పదానికి తెలుగులో అర్థాన్ని గుర్తించండి అంటే మనకు తెలుగులో అర్థం ఏమవుతుంది అంటే ప్రియభాషిని. ప్రియభాషిని అంటేనే మనకేం మైండ్ లోకి రావాలి? గజల్. మరి గజల్ ప్రక్రియలో పల్లవిని ఏమంటారు, చరణాన్ని ఏమంటారు, అదే విధంగా చివరి చరణాన్ని ఏమంటారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గజల్ అనేటువంటి ప్రక్రియలో పల్లవిని మనము మత్లా అంటాం. పల్లవిని ఏమనాలి? మత్లా. చరణాన్ని షేర్. చరణాన్ని ఏమనాలి? షేర్. అదే చివరి చరణాన్ని మనం ఏమంటాము అంటే మక్తా. ఇక్కడ చూడండి, మత్లా, మక్తా. గుర్తుపెట్టుకోవాలి. గజల్ ప్రక్రియలో పల్లవినేమో మత్లా, చరణాన్నేమో షేర్, చివరి చరణాన్ని వచ్చేసరికి మక్తా అంటారు. ఓకేనా, నోటెడ్ చేసుకోవాలి. మరి గజల్ ప్రక్రియలో కవి యొక్క నామముద్రను ఏమంటారు? నామముద్రను ఏమంటాము అంటే థకలస్. చూడండి, థకల్లస్. థకల్లస్ ఇక్కడ కూడా రాసాం చూడండి. గజల్ ని చివరి చరణంలో కవి నామముద్ర గల పేరును గుర్తించండి అంటాడు. గజల్ ని చివరి చరణంలోని కవి నామముద్ర గల పేరును గుర్తించండి అంటే థకల్లస్. ఏమవుతుంది? థకల్లస్. మరి గజల్లో అంతఃప్రాసను ఏమంటారు, అంతఃప్రాసను ఏమంటారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంతఃప్రాసను వచ్చేసరికి రథీప్ అంటారు, అంతఃప్రాసను వచ్చేసరికి కాఫియా అంటారు. మరి ఈ రెండు ఏవైనా కానివ్వండి, ఈ రెండు మనకి ఎక్కడ ఉంటాయంటే మక్తాలో ఉంటాయి. మరి మక్తా అంటే అర్థం ఏంటి? గజల్ ప్రక్రియలో చివరి చరణాన్ని మనం ఏమంటాము అంటే మక్తా అంటాము. ఓకేనా, మొదటిది వచ్చేసరికి పల్లవిని మక్తా అంటాము, చరణాన్ని షేర్ అంటాము, చివరి చరణాన్ని మక్తా అంటాము. ఇంకో పాయింట్ ఏంటి అంటే నామముద్రను వచ్చేసరికి థకల్లస్, అంతఃప్రాసను రదీఫ్, అంతఃప్రాసను ఏమనాలి? కాఫియా. ఇవన్నీ మెయిన్ పాయింట్స్. మరి తెలుగులో మొదటిసారిగా గజల్ రచనను చేసిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగులో గజల్ రచన చేసినటువంటి మొదటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ ఓకే, తెలుగు గజల్లను క్యాసెట్ రూపంలో విడుదల చేసిన సంస్థ ఏంటి? చూడండి, ఇక్కడ తెలుగు గజల్లను క్యాసెట్ రూపంలో విడుదల చేసినటువంటి సంస్థ ఏంటి అంటే రసమయి సాంస్కృతిక సంస్థ. నోటెడ్ చేసుకోవాలి, రసమయి సాంస్కృతిక సంస్థ. మరి తెలుగులో స్వయంగా గజల్లను వ్రాసి పాడి ప్రచారం చేసినటువంటి కవి ఎవరు అంటే సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. మరి గజల్ జీవ యొక్క గణాలు ఏ విధంగా ఉంటాయి, జీవ గుణాలు ఏ విధంగా ఉంటాయి అంటే సరస భావన, చమత్కార కేలన, ఇంపు, కుదింపు, ఇవన్నీ గజల్ యొక్క జీవ గుణాలుగా చెప్పుకోవచ్చు.